హాయ్ హలో నమస్తే. తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున్ నిన్న అసెంబ్లీలో అతను ప్రసంగిస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాట మీద మాట్లాడుతున్నా. అతను ఏమన్నాడంటే, అతను తమిళోడు కాబట్టి అది తమిళ పిచ్చి, అదే తమిళ పిచ్చిని మనం పక్కన పెడతాం. ఓకే, అతను తమిళ పిచ్చి పక్కన పెడితే, బట్ అతను అన్న మాట, తమిళనాడు నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు? సౌత్ ఇండియాలో రాష్ట్రాలు మొత్తం కలిస్తే ప్రధానమంత్రి సౌత్ ఇండియా నుంచి అవుతాడు కదా. సో తమిళనాడు నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అనేది అతని స్వార్థం, అతను తమిళోడు కాబట్టి. ఇప్పుడు నేనైతే ఆంధ్ర నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అని అంట. బట్ ఆ పాయింట్ పక్కన పెడితే సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అనే పాయింట్ మీద మాట్లాడుతున్నా. వై కాంట్ ఏ సౌత్ ఇండియన్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్? అంటే గతంలో అవ్వలేదంటే అయ్యారు, దేవగౌడ గారు అయ్యారు, పివి నరసింహరావు గారు అయ్యారు. బట్ ద రిప్రజెంటేషన్, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అయ్యారు? ఎందుకు ప్రతిసారి? అంటే సౌత్ ఇండియా నుంచి ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు అంటే దాని అర్థం నార్త్ ఇండియన్స్ కాకూడదని కాదు, అపార్థం చేసుకోకూడదు. ఓకే, వీళ్ళందరూ కూడా మాకు కూడా మహిళలకు హక్కులు ఉండాలి అంటే అర్థం మగవాళ్ళు కాకూడదని కాదు అర్థం. వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. దళితులకు రాజ్యాధికారం అంటే వాళ్ళు అవ్వకూడదని కాదు, వీళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, వీళ్ళకి కూడా అవకాశాలు రావాలని. అలాగే సౌత్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అంటే నార్త్ ఇండియాలో కాకూడదని కాదు అర్థం, బట్ వీళ్ళను ఎందుకు మనం కాకూడదని. ఇప్పుడు ఇతను ఈ అర్జున్ అనే అతను అక్కడ ఇవన్నీ మాట్లాడాడు, నీటు అవన్నీ గురించి మాట్లాడుతూ తమిళనాడులో అసలు మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, నీట్ పేపర్లు అవన్నీ చేస్తున్నారు, మనం వద్దంటే నీట్ తీసుకొస్తున్నారు, వద్దంటే హిందీ ఇంపోర్ట్ చేస్తున్నారు, వద్దంటే మన భాష మీద దాడి చేస్తున్నారు, అసలు ప్రధానమంత్రి మనం ఎందుకు కాకూడదు అన్నాడు అతను. ఓకే, సో ఆ పర్టికులర్ పాయింట్లో మనం మాట్లాడదాం. ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు అంటే నిజమే కదా, మనం ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు? ఇండియా అనేది పొలిటికల్ పవర్ ఒక్క ఏరియాకి ఎందుకు కాన్సన్ట్రేట్ అవ్వాలి? ఆ ఉత్తరప్రదేశ్లోనే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు. ఎక్కడి నుంచి? జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ లైన్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఉత్తరప్రదేశ్ కదా, గాంధీ ఫ్యామిలీ మొత్తం ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఓకే, వీళ్ళు ఇప్పుడు మోడీ గారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు గుజరాత్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ది ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ నుంచి వెళ్తాం. అంటే నార్త్ సౌత్ గొడవగా దేస్ నో కన్ఫ్లిక్ట్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. దిస్ ఈజ్ ఇండియా, వీ ఆల్ ఆర్ సేమ్. బట్ రిప్రజెంటేషన్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, వీఆర్ టాకింగ్ అబౌట్ రిప్రజెంటేషన్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఏ ప్రైమ్ మినిస్టర్ from Gujarat can become, there is nothing wrong. A prime minister from Uttar Pradesh can become, there is nothing wrong. But here the question is that why prime minister from Andhra Pradesh, Tamil Nadu, Telangana, Kerala, Karnataka, why they became prime ministers very less? This is the question. ఎందుకు తక్కువ అయ్యారు అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు వాళ్ళు అవ్వకూడదు అనేది క్వశ్చన్ కాదు. జస్ట్ ఇమాజిన్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రధానమంత్రి ఉంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇది ఇలా అవుతుంది కదా. అందరూ కూడా అక్కడ వీళ్ళందరూ సౌత్ ఇండియాలో రాష్ట్రాలు మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఒకవైపు ఉంది. అది సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం సౌత్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక్కరు నార్త్కి సపోర్ట్ చేస్తున్నారు. నార్త్ అంటే నార్త్ ఐడియాలజీ, నేను అదే చెప్తున్నా. నార్త్ సౌత్ దెర్ ఇస్ నో డివిజన్, వి ఆల్ ఆర్ సేమ్. ఇది ఈజ్ అఖండ్ భారత్ ఈజ్ ఇండియన్. బట్ వాళ్ళ ఐడియాలజీ, ఇప్పుడు వీళ్ళు సౌత్, మాకు సౌత్కి అన్యాయం జరుగుతుంది అని సౌత్ రాష్ట్రాలు చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఎందుకు అసలు ఎందుకు సార్? కనీసం రెండిట్లో ఏదో ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడాలి కదా. సో ద కాంపిటీషన్ టు సపోర్ట్ యాంటీ సౌత్ ఐడియా ఎందుకు? అదే దట్ ఈస్ మరి ఇక ఈ పొలిటికల్ పార్టీలు ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేర్ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అన్న మన రాష్ట్రంలో. సమ్ పీపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పర్టిక్యులర్ రీజన్ నుంచే ప్రధానమంత్రి అవ్వాలి అనే డిమాండ్ ఈజ్ నాట్ కరెక్ట్. ది ప్రైమ్ మినిస్టర్ షుడ్ బికమ్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఈజ్ రాంగ్. ప్రైమ్ మినిస్టర్ కెన్ బికమ్ ఈవెన్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. ప్రైమ్ మినిస్టర్ కెన్ బికమ్ ఈవెన్ ఫ్రమ్ నార్త్.
సో ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఉండాలనేది పాయింట్ కాదు, ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ ఎందుకు అవుతున్నారు అనేది పాయింట్, ఒక పర్టికులర్ ఏరియాలో నుంచి అవ్వలేకపోతున్నారు ఎందుకనేది పాయింట్. నేను ఆ పాయింట్ మీద నేను అతను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నా. ఓకే, ఫస్ట్ ఈ పిఎం హిస్టరీ కనుక మనం చూస్తే పివి నరసింహరావు గారు సౌత్ ఇండియా నుంచి అయ్యారు, దేవగౌడ గారు కూడా సౌత్ ఇండియా నుంచే అయ్యారు. వీళ్ళిద్దరు తప్ప మనకి ఎవరన్నా కనపడ్డారా? 70 సంవత్సరాలు 80 సంవత్సరాల చరిత్రలో ఈ యొక్క మన సౌత్ నుంచి వీళ్ళిద్దరు తప్ప ఎవరైనా ఉన్నారు? ఏమైనా ఉన్నారేమో నా నాలెడ్జ్ ప్రకారం వీళ్ళిద్దరు అనుకుంటున్నా. దేవగౌడ ప్లస్ నా పివి నరసింహరావు గారు తప్ప నాకెవరు, ఒకవేళ నాలెడ్జ్ రాంగ్ అయితే క్షమించండి, వీళ్ళిద్దరేని అనుకుంటున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 80 సంవత్సరాల చరిత్రలో సౌత్ ఇండియా నుంచి కేవలం, అది కూడా దేవగౌడ గారు ఆయన ఏమో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించాల, ఏదో ఒక సంవత్సరం ఏదో తుదుమంతరంగా అయ్యాడు కొంతకాలం దేవగౌడ గారు. ఓకే, సో పివి నరసింహరావు గారు ఒక్కడే ఆయన కొద్దిగా లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఓకే, ఆ ఒక్క టర్మ్ తప్పితే మనకి ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్స్ ఇక్కడ అయ్యారా? అవలేదు కదా. మేము అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మేము ఇదే చెబుతున్నాము, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సౌత్ ఇండియా నుంచి ఎందుకు కాకూడదు అనే దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు కాకూడదు? ప్రైమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు కాకూడదు అనేదానికి మేము అది చేయాలంటే ఏం చేయాలి? మేము దేనికోసం అంబేద్కర్ జనతా పార్టీ దేనికోసం పోరాడుతున్నాం అంటే సౌత్ మొత్తం వైపు ఉంటే ఈ పొలిటికల్ పార్టీలు ఎందుకు వాళ్ళు ఒకవైపు ఉన్నారు? నేను అది నా ప్రశ్న అడుగుతున్నా. సౌత్ ఇండియా మొత్తం కూడా డీలిమిటేషన్కి వద్దంటుంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు పొలిటికల్ పార్టీలు వాళ్ళు మొత్తం కూడా మాకు రిప్రజెంటేషన్ తగ్గింది, మాకు ట్యాక్స్ షేర్ సరిగా లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మొత్తం సూపర్గా ఉంది ఏం చెప్తున్నారు? ఇదేందండి ఆడ్ మ్యాన్ అవుట్ అయింది. కాకుల మధ్యలో ఒక కొంగ ఉన్నట్టు, హంసల మధ్యలో ఒక కొంగ ఉన్నట్టు ఎందుకండి ఇది? దయచేసి నోరు తెరవండి. మీరు ఒకవేళ పొత్తులో ఉండొచ్చాము, టీడీపీ పొత్తులో ఉండొచ్చాము. ఆబ్వియస్లీ యూఆర్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, నాట్ సమ్ అదర్ నార్థర్న్ స్టేట్, రైట్? ఆంధ్రప్రదేశ్ని చూసినప్పుడు వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యం కదా. ప్రతిపక్షం కూడా ఆలోచించాలి. ప్రతిపక్షం ఉంది నలుగురే అని చెప్పి ప్రతిసారి తప్పించుకుంటూ కుదరదు కదా. ప్రతిపక్షం కూడా మాట్లాడాలి. మాకుంది నలుగురే, మాకు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా ఉండకూడదు. మీరు కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా నా రెండు పొలిటికల్ పార్టీల్లో. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు అంటే ఫస్ట్ ప్రధానమంత్రి అంత లెవెల్లో ఆలోచించాలంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని మీరు ప్రశ్నించాలి. ఫస్ట్ ఏమి డీలిమిటేషన్లో మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఫస్ట్ ప్రశ్నించాలి. ఇదిగోండి షేర్స్ మాకు సరిగ్గా రావట్లేదు, యూఆర్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాపర్లీ అని చెప్పి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాట్లాడుతుంటే వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన అవసరం, మాకు షేర్ తగ్గుతుందని మీరు కూడా చెప్పాలి. అది చెప్పాలి ఫస్ట్. ఓపెన్ యువర్ మౌత్ అంటే భయం ఏం లేదు, భయం ఏం లేదు, కాంపిటీషన్. ఓకే, I never seen this kind of politics. I never seen that the competition to become friendly to Narendra Modi garu. Okay, so the politicians should compete to do which is the best thing for the state of the Andhra Pradesh. That is not the competition. The competition is that who will become best friend to Narendra Modi garu is the competition in Andhra Pradesh. That's మీరు ఆలోచించుకోండి, కరెక్టా లేదని మీరు ఆలోచించుకోండి. ఓకే, at least they should become one political party should start thinking that maybe మన రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామో, మన అనవసరం ఈ కాంపిటీషన్ అనవసరం, నరేంద్ర మోడీ గారి ఫ్రెండ్లీగా ఉంటే కాంపిటీషన్ అనవసరం, ఇది మన అనవసరం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామని రెండు పొలిటికల్ పార్టీలు ఒక పార్టీ ఆలోచించుకోవాలి. ఎవరైనా ఒక్కరి మైండ్ మారినా సరే ఆంధ్రప్రదేశ్లో సినారియో మారిపోయింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే దట్స్ సంథింగ్. ఓకే, సరే వాళ్ళే చూడాలి. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే లోక్సభ నంబర్ సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి కావాలంటే లోక్సభలో నంబర్ ఉండాలి కదా. అంతా లోక్సభ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికోసం అది కొట్లాడుతున్నారు. డీలిమిటేషను ఎందుకు? డీలిమిటేషన్ ఇంజస్టిస్ జరిగింది, మాకు ఇలా వద్దండి, మీరు జనాభా ప్రాతిపదికన చేయటం కాదు, మీరు డీలిమిటేషన్ బిల్లును ఒప్పుకోమని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే, ఇదిగోండి ఇప్పుడు వచ్చిన ప్రకారం
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, మీరు దాన్ని 38 చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఒక 80 ఉన్నాయి, అవి 280 అవుతాయి అనుకోండి. ఇక తరతరాలుగా వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ 80 మంది మీరేమవుతారు? 280 మంది ఉన్న వాళ్ళు అవుతారా, 80 వాళ్ళు అవుతారా? అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రధానమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఫేవరబుల్గా నిర్ణయం తీసుకునే ప్రధానమంత్రులు ఓవరాల్గా జనాభా ఇది డెమోక్రసీలో ప్రజలు ఎటువంటి వాళ్ళకి ఎక్కువ నిర్ణయం తీసుకుంటారు కదా. సో ఎందుకని సౌత్కి ఒక సౌత్ నుంచి వై కాంట్ ఇట్ బి లైక్ దిస్? షేర్ రిజర్వేషన్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిప్రజెంటేషన్ తక్కువ ఉందని ఎస్సీ రిజర్వేషన్ ఎలా ఇచ్చారో, మహిళలకి అన్యాయం జరుగుతుందని మహిళా రిజర్వేషన్ ఎలా ఇచ్చారో, దెన్ వై కాంట్ యూ బికమ్ సౌత్ ఇండియా రిజర్వేషన్? సౌత్ ఇండియా రిజర్వేషన్ అంటే ఆ రొటేషన్లో మీరు ఒక 10 years మీరు చేశారు, ఒక 5 years సౌత్ ఇండియాకి ఇవ్వండి ప్రధానమంత్రిషిప్. వై కాంట్ దిస్ బి ఎ రిజర్వేషన్ కైండ్ ఆఫ్ థింగ్? ఓకే, ఫర్ ఎ రూలింగ్ దట్స్ అండ్ రొటేషన్ బేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోస్టర్లో రొటేట్ అవుతారు కదా, ఆ రొటేట్ అవ్వండి. సౌత్ ఇండియాకి కూడా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి. ఐఎమ్ ప్రపోజింగ్ దిస్ ఫ్రమ్ అవర్ అంబేద్కర్ జనతా పార్టీ. సౌత్ రిజర్వేషన్, వీఆర్ డిమాండింగ్ South reservation in many representations, like many things, so that వీళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. ఇంజస్టిస్ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీకే జరుగుతుందని అది అన్యాయం కదా. అది ఇంజస్టిస్ కెన్ హ్యాపెన్ ఈవెన్ టు ది వన్ ఏరియా, దెన్ యూ షుడ్ గివ్ రిజర్వేషన్ టు దాట్ పర్టికులర్ ఏరియా. ట్రైబల్ రిజర్వేషన్స్ అనేవి అఫ్కోర్స్ మనుషులకి ఇచ్చారు, వాట్ ఎవర్. ఇప్పుడు సౌత్లో 129 to 195 129 ఎంపీల నుంచి 195కి ఇస్తామన్నారు సౌత్లో. వాటిలో కర్ణాటక 28 ఉంటే 42 అవుతాయట, ఆంధ్ర 25 38 అవుతాయంట, తెలంగాణ 17 26 అవుతాయట, తమిళనాడు 39 నుంచి 59 అవుతాయట, కేరళ 20 నుంచి 30 అవుతాయట. సో ఈ మొత్తం కలిపి ఒక 195కి అంటే ఒక 200 సీట్లు ఇచ్చారనుకోండి. టోటల్ ఎన్ని అవుతున్నాయి అక్కడ? వాళ్ళు ఎన్ని చెప్తున్నారు? 800 అని చెప్తున్నారు. 850 ఎంపీలు అయినప్పుడు 200 సౌత్లో ఉంటే వీళ్ళు ప్రధానమంత్రులు అవుతారా? 600 ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అవుతారా? అవరు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది కాదంటే సౌత్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అండ్ రొటేషన్ బేస్లో యూ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీ టు అవర్ సౌత్ ఇండియన్ పీపుల్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని మా అంబేద్కర్ జనతా పార్టీ నుంచి మేము ఒక ప్రపోజల్ పెడతాం. దిస్ ఈజ్ ద స్ట్రేంజెస్ట్ రిజర్వేషన్ ప్రపోజల్. ఈ ప్రపోజల్ బహుశా ఎవడు పెట్టుంటాడు, మేమే పెడతాం. ఫస్ట్ సౌత్కి రిజర్వేషన్ ఇవ్వాలి అనేది నేను అడుగుతున్నా. ఓకే, ఎడ్యుకేషను, హెల్త్ కేరు, మోర్టాలిటీ, ఉమెన్, ఇవన్నీ కూడా వీటికి అఫ్కోర్స్ ఇప్పుడు ఇంజస్టిస్ చేస్తారని మనం అంటలా. ఇంజస్టిస్ ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు, జరుగుద్ది, ఇంటెన్షనల్గా జరిగిద్ది. నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం అనుకోండి. ఒక ఈ లోక్సభ ఇంకేమైనా నేను చాలా రాసుకున్నది ట్యాక్స్. ఇది ట్యాక్స్ ఆర్గ్యుమెంట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ ట్యాక్స్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఎక్కువగా డబ్బులు సౌత్ నుంచి వెళ్తున్నాయండి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ జనాభా తక్కువ కదా, మరి తక్కువ ఎంపీలు ఉంటారు కదా అంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటంటే జనాభా తక్కువ అయినా సరే సంపాదిస్తుంది వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే వాళ్ళల్లో ఒక పిల్లోడు ఎక్కువ కష్టపడుతున్నాడు, మిగతా 4 కష్టపడతలే. మీరు ఓటేసేసరికి మేము 4 నువ్వు ఒక్కడి వెంట ఆ ఒక్కడే కదా కష్టపడుతుంది అని వాడు ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా. మీరు 4 ఉంటే ఏమైంది రా, నేను ఒక్కనే కష్టపడి నేనే జీతం తీస్తే మన అందరం తింటున్నాం అన్నాడు అనుకో. సేమ్ లైక్ ఇప్పుడు సౌత్ ఇండియా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉంటే 5 స్టేట్లు అయ్యి ఉండొచ్చు, బట్ ఎక్కువ ట్యాక్స్ ఇక్కడి నుంచి పోతుంది. ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఒక కార్పొరేట్ ట్యాక్స్ కానీ మన దగ్గర నుంచి సేల్స్ ట్యాక్స్ కానీ ఎక్కువ పోతున్నప్పుడు మాకు ఎక్కువ ఇస్తే తప్పేంటి? ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా. ఓకే, సో సౌత్ ఈజ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్. ఇది బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, విశాఖపట్నం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ, మా ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పోర్ట్స్, ఏరోస్పేస్, స్టార్టప్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మొత్తం కూడా సౌత్ నుంచి తగులుతాయి. ఎంత డబ్బులు వస్తున్నాయి దేశానికి ఈ సౌత్ వల్ల. పోనీ లాంగ్వేజ్ రిప్రజెంటేషన్లో తెలుగు, తమిళ్, ద్రవిడియన్ లాంగ్వేజెస్, వండర్ఫుల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఓకే, అఫ్కోర్స్ బెంగాలీ నార్త్ కాదు, బట్ వాళ్ళు నార్త్ ఈస్ట్ కైండ్ ఉన్నారు. సెంట్రల్లో మరాఠీ వాళ్ళు ఉన్నారు. ఈ దేర్ ఆర్ అదర్ లాంగ్వేజెస్
ఇక్కడ గోవాకు మరి వాళ్ళకి వేరే లాంగ్వేజ్ ఉందో ఏమో తెలియదు. సరే ఏమైనా పివి నరసింహారావు గారు పిఎం అయిన తర్వాత సరే పివి నరసింహారావు గారు పిఎం అయ్యారు. పోనీ ఆయన ఇండిపెండెంట్గా అయ్యాడా? ప్రైమ్ మినిస్టర్ కూర్చోబెట్టారు కానీ మళ్ళీ అక్కడ ఏదో ఆయన ఇది ఏమంటారు ఎలియన్స్లో గొడవ, కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి అధిష్టానం అనేటువంటి గొడవ, ఇవన్నీ కూడా పివి నరసింహారావు గారు ఎంతవరకు ఆయన చేయగలిగింది చేశాడు. పివి నరసింహారావు గారు ఉన్నంతవరకు చేయగలిగింది చేశాడు. ద వన్ థింగ్ విచ్ ఐ లైక్ పివి నరసింహారావు గారు ఏంటంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పెడతానని బిల్లు పెడతాను ట్రై చేసింది ఆయన ఒక్కడే. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ నేను దళితులకు రిజర్వేషన్ ఇస్తానని బిల్లు మూవ్ చేశాడు. బిల్లు కూడా తయారు చేశాడు. బిల్లు తయారు చేసి పెట్టబోయేసరికి ఇది వీళ్ళే వచ్చి చింపేసి ఇది ఎందుకు పెడుతున్నాం స్వామి, మత మార్పులు జరిగిపోతాయని చెప్పి పివి నరసింహారావుని ఆ చెప్పారు. అదర్వైజ్ కనీసం ఆయన న్యాయం చేసిపోయేవాడు. ఓకే, పివి నరసింహారావు సరే ఆయన ఎన్నికల ముందు జిమ్మిక్కి చేశాడు, అదేదని చెప్తున్నారు. ఇక్కడికి ఓడిపోతానని తెలిసి ఎన్నికల ముందు జిమ్మిక్కి పెట్టేవారు కదా రాజకీయం కోసం మీరు చేసినట్టు జిమ్మిక్కి చేస్తే ఏమైంది? ఓకే, మీరు జిమ్మిక్తో పెట్టారా లేదు కదా, బిల్లు పెట్టారా లేదా, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్త్ ఇండియన్ సిటిజన్స్ ఓకే సరేనండి. ఇతను ఆదవ్ అర్జున్ ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆర్గ్యుమెంట్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. అయితే ఇంకొకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తానండి. సార్ నేను ఎక్కువ మాట్లాడేసుకోవాలి, చాలా ఉంది. నేను ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ నార్త్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ది ఐడియా దట్ నార్త్ పీపుల్ షుడ్ రూల్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ది ఐడియా దట్ నార్త్ షుడ్ పీపుల్ బికమ్ PM. North also part of India, South also part of India, Northeast also part of India. There is no regional differences. బట్ ఈ ప్రాంతం నుంచి అవ్వాలి, ఈ ప్రాంతం నుంచి అవ్వకూడదని ఏం లేదు. బట్ ఈ ప్రాంతం నుంచి తక్కువ అవుతున్నారు అనే దాని మీద మాత్రం మీరు అడ్రస్ చేయాలి. దానికోసమే SC, ST, BC, OC జనరల్ కేటగిరీకి అన్యాయం జరిగిందని వీళ్ళు చెబుతున్నారు కదా. మీకు అన్యాయం జరగలేదా, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని అప్లిఫ్ట్ చేస్తున్నామని ఎలాగైతే SC, ST, BC రిజర్వేషన్ పెట్టారో నార్త్ సౌత్కి వెళ్తే సౌత్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి సౌత్ రిజర్వేషన్ ఇచ్చి సౌత్ని రొటేషన్ బేస్లో మీరు ప్రధానమంత్రిని చేయాలని మేము కోరుకుంటున్నాం అంబేద్కర్ జనతా పార్టీ నుంచి. థ్యాంక్ యూ, నమస్కారం.